హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. మనకు తెలియని ఎన్నో ధర్మ సందేహాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు, ఈరోజు పూజ చేయాలనుకున్నాను గురుగారు. కావలసిన పూలు దొరకలేదనుకోండి, దేవుణ్ణి ఎలా పూజించాలంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. చాలామందికి పూజ చేస్తున్నటువంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగానే పూలు దొరకవు. కొంతమందికి హడావుడు ఉన్నట్టు ఉంటుంది, లేదంటే మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకురాలేనటువంటి పరిస్థితులు చాలామందికి ఉంటూ ఉంటాయి. భగవంతుడికి చాలా మట్టుకు మనము ఏదైనా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కావచ్చు, మామూలుగా ఇంట్లో పూజలు వ్రతాలు చేసేటప్పుడు కాదు, మనం ఎన్ని సమకూర్చినా ఏదో ఒక వస్తువు లోపం జరుగుతూనే ఉంటుంది. అంటే ఏదో ఒకటి మర్చిపోతాం, హడావిడిలో కావచ్చు లేదా తొందరపాటులో కావచ్చు. మనం అన్ని సమకూర్చుకున్నామని అనుకుంటాము, కానీ తొందరపాటులో ఏదో ఒక వస్తువు మర్చిపోతూనే ఉంటాం. అది మనిషి యొక్క సహజ లక్షణం. ఒకవేళ ఎగ్జాంపుల్గా మనం పూజ చేస్తున్న సమయంలో పూలు మర్చిపోయాము, పూలు లేవండి అనుకున్న సమయాల్లో అన్నిటికంటే విలువైనటువంటివి అక్షతలు. మనం ఏ వస్తువు మర్చిపోయి, ఇప్పుడు మనకు మంత్రంలో చాలా మట్టుకు భగవంతుడికి సువర్ణ ఖచ్చితరత్న సింహాసనం సమర్పయామి అంటే ఆ సమయంలో మంత్రరూపకంగా మనం ఏం చేస్తామంటే స్వామివారికి బంగారు ఆసనం వేయాలి. బంగారం ఆసనం వేసేటటువంటి శక్తి మన దగ్గర లేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాము అని అంటే ఆ సమయంలో అక్షతలు స్వామివారి దగ్గరికి వేసి, స్వామి ఈ అక్షతలు నీకు సమర్పిస్తున్నాను కనుక ఈ సువర్ణ ఖచ్చిత రత్న సింహాసనం నీకు సమర్పిస్తున్నాను అంటే ఆ అక్షతలు వేసిన సందర్భంలో ఆ అక్షతలు రూపాంతరం చెంది స్వామివారికి బంగారు సింహాసనంలా మారిపోతాయి. అది మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనము. ఏదైతే భగవంతుడికి వస్తులోపం జరిగిందో, వస్తువు లోపం జరుగుతుందో అనుకున్నటువంటి సమయాల్లో భగవంతునికి మనకు పువ్వుల రూపంలో కానీ లేదా వస్తు రూపంలో కానీ అక్షంతలు సమర్పించితే గనక మనకు తప్పకుండా ఆ అక్షతలు ఆ వస్తు రూపాంతరానికి చెంది భగవంతుడికి మనం ఆ వస్తువును సమర్పించినట్టుగా లెక్క విలువకి వేస్తూ ఉంటాము. అలాగే ఈ రోజున మనం పూజ చేసిన పువ్వులు లేవండి, పువ్వులు లేనటువంటి సమయంలో మనం మామూలుగా ఎడమ చేతిలో అక్షతలు తీసుకొని పువ్వులు ఎలాగైతే స్వామివారికి సమర్పిస్తూ ఉంటామో అదే సమయంలో ఆ అక్షతల రూపంలో పూల రూపంలో అక్షతలు వేస్తూ ఉండాలి. స్వామివారి పేర్లు చెప్పుకుంటూ ఆ అక్షతలు వేస్తే కనుక వాటినే భగవంతుడు పూలుగా స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి పూలు మర్చిపోయినా ఏమీ దోషం లేదు. మామూలుగా పూలు అనే కాదు, పూజలో మనం ఏది మర్చిపోయినా, ఎగ్జాంపుల్గా అగరబత్తులే మర్చిపోయాము లేదా నైవేద్యమే మర్చిపోయాము, లేదు అంటే ఇంకా ఏ వస్తువులైనా మర్చిపోతే దానికి ప్రత్యామ్నాయంగా దానికి పరిహారంగా మనం అక్షంతలు వేస్తే అది మనకు పూజకు ఆ రకమైనటువంటి వస్తువు భగవంతుడికి చెందుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి ఎవరైనా అలవాటు చేసుకోండి. చాలామంది కొంతమంది మనసులో గిల్టీ ఫీలింగ్ పెట్టుకుంటారు, లేదా అయ్యో ఈ వస్తువు మర్చిపోయాను ఏమవుతుందో అని చెప్పి భయపడుతూ ఉంటారు. భయము ఆ ఆందోళనలు భగవంతుడి దగ్గర పనికిరావు. నీకు వస్తులోపం జరిగింది, పువ్వులు దొరకలేదు, లేదా నీకు ఈ రోజున భగవంతుడికి ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు లేదా భగవంతుడికి సమర్పిద్దాము అనుకున్న ఏ వస్తువు నీకు దొరకకపోయినా అది అక్షత రూపంలో సమర్పించండి. ఆ అక్షతలు ఆ రూపాంతరం చెంది భగవంతుడికి ఆ వస్తువుగానే కనిపిస్తుంటుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. పూలు దొరకకపోతే అక్షంతలు వేసినా భగవంతుడు సంతోషంగా ఉంటాడండి.